आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः तिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు అక్టోబర్ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం శుక్లపక్షం శుద్ధ ఏకాదశి ఆదివారం నుండి బహుళ పక్షమి తదియ శనివారం వరకు అనగా చంద్రుడు ధనిష్ట నక్షత్రం నుంచి ప్రారంభం మకర రాశి నుంచి ధనిష్ట శతభిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అశ్వని భరణి కృత్తికా నక్షత్రం వరకు ఈ చంద్ర సంచారం వరుసగా మకర రాశి కుంభరాశి మీనరాశి మేషరాశి వరకు ఇంచుమించుగా వృషభ రాశి వరకు ఈ సంచారం జరుగుతున్నది. ఈ వారంలో పాడ్యమి విద్యలో తిథిద్వయం జరుగుతున్నది. దాని మూలకంగా 18వ తేదీ పాడ్యమి విద్య తిథులను ఆచరించడం జరుగుతున్నది. ఆ తదుపరి మనకు 19వ తేదీ తదియ తిథితో ఈ వార ఫలాలు ముగుస్తున్నాయి. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు మార్పులలో ప్రత్యేకించి చూసినట్టయితే 13వ తేదీ చిత్తా నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు పునర్వసు నక్షత్రం 3వ పాదంలో కుజుని యొక్క ప్రవేశం, అదే రోజు విశాఖ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. అంటే ఈ వారం ప్రారంభంలోనే శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 14వ తేదీ స్వాతి నక్షత్రంలో బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 15వ తేదీ అనురాధ నక్షత్రం మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 16వ తేదీ స్వాతి నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. 17వ తేదీ చిత్తా నక్షత్రం 3వ పాదంలో తులారాశిలో సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు. ప్రత్యేకించి 17వ తేదీ తులా సంక్రమణం. 18వ తేదీ స్వాతి నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం, అదే రోజు అనురాధ నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం ఈ వారంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితులు. అయితే ఈ వారంలో ప్రత్యేకించి ప్రారంభంలో శుక్రుడు వృశ్చిక రాశిలోకి, 17వ తేదీ సూర్యుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ వారంలో చెప్పుకోదగ్గటువంటి పర్వతిథులు ఆచరించవలసినటువంటి విధానాలలో 13వ తేదీ స్మార్తులకు ఏకాదశి, 14వ తేదీ వైష్ణవులకు మధ్వ సాంప్రదాయులకు ఏకాదశి, స్మార్తులకు పద్మనాభ ద్వాదశి అని మనకు తెలియజేయబడుతున్నది. 16వ తేదీ కౌమిది పూర్ణిమ అనేది ప్రత్యేకమైన పూర్ణిమ. 16వ తేదీ కౌమిది పూర్ణిమ, 17వ తేదీ పూర్ణిమ తులా సంక్రమణం, గురువారంతో కూడిన పౌర్ణమి కాబట్టి గురు పూర్ణిమ అని ప్రత్యేకంగా చెప్పబడుతున్నది. ఇది విశేషమైనటువంటి పౌర్ణమి. 18వ తేదీ అశూన్య శయన వ్రతం, ఇది ఉత్తర భారతంలో ఆచరించబడుతున్నది. 19వ తేదీ చంద్రోదయం జరగబోతున్నది.
ఆ యొక్క 19వ తేదీ లలితాదేవికి యాత్ర అంటే ఉద్వాసన చేయబడుతున్నది ప్రత్యేకించి. ఇవన్నీ కూడా ఈ వారంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక పర్వతిథులుగా చెప్పుకునేటివి. ఈ వారంలో ప్రత్యేకించి 17వ తేదీన సూర్య సంక్రమణం జరుగుతున్నది కాబట్టి సూర్య సంక్రాంతి లేదా తులా సంక్రమణం ఇవన్నీ అనుకోవచ్చు. వాటికి పేర్లు ఉన్నాయి, తులా సంక్రమణం, తులా సంక్రాంతి అని. మరి యోగమంజరి టీవీ ప్రేక్షకులందరూ కూడా 17వ తేదీ ప్రత్యేకించి సూర్యుని ప్రత్యేకంగా ఆరాధన చేసి సూర్యునికి అర్ఘ్యాలు కానీ, సూర్య నమస్కారాలు కానీ, సూర్య దేవాలయ సందర్శనలు కానీ అలా చేస్తూ ప్రాతకాలంలో అంటే 7 తర్వాత ఈ పుణ్యకాలం మధ్యాహ్నం 12 వరకు కూడా ఉంటుంది కాబట్టి ఈ పుణ్యకాలానికి సంబంధించి ప్రత్యేకించి నువ్వులు కానీ, నువ్వుల పిండి కానీ, అంటే గో సంబంధమైనటువంటి మజ్జిగ కానీ, పెరుగు కానీ ప్రత్యేకించి దానం చేయాలి. కొన్ని నక్షత్రాల వారికి సంబంధించి ముఖ్యంగా రేవతి, ఆశ్లేష, జ్యేష్ఠ నక్షత్రాలు, కొన్ని రాసుల వారికి కూడా ఇంతకుముందు ఒక వీడియోలో నేను తెలియజేశాను. వాటికి సంబంధించి అందరూ కూడా ఈ యొక్క పరిహారాలు చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి సూర్య సంక్రమణ ఫలితాలు విశేషించి ఈ వార ఫలితాలలో మీకు కొద్దిగా సంక్షిప్తంగా చెప్పబోతున్నాను. మరి ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఆనందం, కొంత సుఖం కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని ప్రయాణాలు కూడా సంభవించవచ్చు. ఏదైనా ధనపరమైనటువంటి లాభాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు వృత్తి ఉద్యోగాల్లో చేయబోతున్నటువంటి పనుల యందు కొద్ది వైరుధ్యాలు కానీ, కొద్ది ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితులు, భార్య ఆరోగ్యంలో కొద్ది శ్రద్ధ, పిల్లల ఆరోగ్యంలో కొంత శ్రద్ధ చూపవలసినటువంటి పరిస్థితులు, ప్రయాణాలలో కూడా కొంత శ్రద్ధ చూపవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో మీకు కలగబోతున్నాయి. ప్రత్యేకించి ఈ వారాంతంలో మీకు గృహ సంబంధమైనటువంటి బాధ్యతల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపవలసినటువంటి అవసరం, అలాగే ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు చూపవలసినటువంటి అవసరాలు ఈ మేషరాశి వారికి బాగా కనబడుతున్నాయి. అందులో మీకు ఈ వార ప్రారంభం అయినంత వరకు అనుకున్నటువంటి ఫలితాలు, అనుకున్నటువంటి మీ కార్యక్రమాలు నెరవేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. 14, 15 అయినంత వరకు మీకు ఆధ్యాత్మిక విషయాలు, లౌకిక విషయాలు వాటిలో మీకు చాలా అనుకూలత ఉంటుంది. ప్రత్యేకించి భక్తి శ్రద్ధలతో కూడినటువంటి పనులు కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా ప్రత్యేకమైన యాత్రా స్థలాన్ని సందర్శించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. 16, 17వ తేదీలలో ఎందుకో మీరు అతిగా ఆలోచించేటువంటి పరిస్థితులు, కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతకవలసినటువంటి అవసరాలు ఉండవచ్చు. బంధువులతో కానీ, మిత్రులతో కానీ వైర వర్గాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆహార నియమాలు కూడా పాటించండి. వేళకు ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో శ్రద్ధ వహించడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు 18, 19 కొంత సంతృప్తినిచ్చేటువంటి జీవితం, కుటుంబ సభ్యులతో ఆనందం ఇత్యాదులన్నీ కూడా మీకు కలగబోతున్నాయి. ఈ వారంలో అశ్వని నక్షత్ర జాతకులు అయినంత వరకు భార్య, పిల్లలతో మీరు కొద్దిగా సానుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. అలాగే వాద వివాదాలకు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. మరి కొంతవరకు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు బాగా ఉంటున్నప్పటికీ కూడా, మీరు ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా దేహ విషయంలో అంటే మీ యొక్క ఆరోగ్య విషయంలో కొంత నలత వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మిశ్రమ ఫలితాలు ఈ వారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు మీకు కనబడుతున్నది. ముఖ్యంగా మీరు వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. భరణి నక్షత్ర జాతకులకు కొంత మీకు ఆరోగ్యపరంగా అనుకూలతలు ఉంటున్నప్పటికీ, భార్య పిల్లల విషయంలో కొంత ఆనందంగా ఉంటున్నప్పటికీ, అయినంత వరకు మీరు చేసేటువంటి పనుల యందు కొద్దిగా శ్రద్ధతో పనులు చేయాలి. విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. అంటే మీ మీదనే మీకు నమ్మకం, విశ్వాసం ఉండాలి. ప్రత్యేకంగా మీరు కొన్ని పనుల యందు ఆసక్తి చూపించి ప్రత్యేకమైన అవకాశాలు మీకు మీరుగానే కల్పించుకోవలసినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. తల్లి ఆరోగ్యంలో కొంతవరకు మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా ప్రయాణాల యందు
కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు మీకు ఈ వారాంతంలో కలగబోతున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు అయినంత వరకు కొద్దిగా శారీరకంగా మానసికంగా కొంత అలసత్వం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కొద్దిపాటి ఎడం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కొంత ఆనందంగా ఉన్న పరస్పర వైరుధ్యాలు విభేదాలు ఇలాంటివి ఉండవచ్చు. ఎవరితో కూడా మీరు ఉద్రేకంగా మాట్లాడకుండా ఉండడానికి పరిస్థితులకు అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి 17వ తేదీన మీరు నువ్వుల దానం, నువ్వుల పిండి కానీ దానం చేయండి. మజ్జిగ కానీ పెరుగు కానీ దానం చేయండి. బ్రాహ్మణులకు కానీ బ్రాహ్మణేతరులకు కానీ ఎవరికైనా మీ చేతిగుంటా చేయండి. ప్రత్యేకించి మేషరాశి వారు ఈ 17వ తేదీన ఔషధియుక్త స్నానము, సూర్య ఆరాధన ఇలాంటివన్నీ కూడా చేసుకోండి. అనుకూలమైన పరిస్థితులు మీకు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వార ఫలితాలలో ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మీ ఆరోగ్యాలు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితులు చాలా తెలివిగా మీరు ప్లానెడ్గా ఆర్థిక విధానాలు అవలంబించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు బంధువర్గ మిత్రవర్గాలతో సాన్నిహిత్య సంబంధాలు అంటే అనుకూలతలు ఏర్పడేటువంటి అవకాశాలు ఒకవైపు మీకు ఉంటున్నప్పటికీ కూడా కొద్దిపాటి నలత, భార్యాభర్తల మధ్యన పరస్పర వైరుధ్యాలు, కొద్ది ఆకస్మికంగా ఏదైనా కొన్ని మార్పులు అయినంత వరకు భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. కోపతాపాలను అయినంత వరకు అణుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీకు అయినంత వరకు సమీప బంధువర్గాలలో కానీ అత్యంత సన్నిహితులతో కానీ తోడబుట్టు వాళ్ళతో కానీ కొద్దిగా పరిస్థితులు మీకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం ప్రారంభం మీకు కొద్దిగా నలత, మీరు చేసే పనుల యందు అనాసక్తి, పెద్దల యందు గౌరవం, పెద్దల యందు శ్రద్ధ, కొద్దిగా భిన్న అభిప్రాయాలు ఇంటి యందు ఉన్నటువంటి పెద్దలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి 14, 15వ తేదీలలో ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకుంటున్నటువంటి పనుల యందు ఆసక్తిగా ఉంటుంది. ప్రయాణాలు ఉండవచ్చు. బంధువర్గ మిత్రవర్గాల సహకారాలు పొందవచ్చు. ఇలాంటివన్నీ కూడా అనుకూలంగానే కనబడుతున్నాయి. కొంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. 16, 17లో మరింత ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు, చాలా సంతోషంగా కాలం గడిపేటువంటి అవకాశాలు, ప్రత్యేకమైన యాత్రా స్థలాలు, ప్రత్యేకమైన దర్శనీయ స్థలాలతో పాటు ఇష్టమైనటువంటి భోజనాలు, మీ నచ్చినటువంటి వ్యక్తులతో అనుబంధాలు ఇట్లాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా మీకు వృషభ రాశి కనబడుతున్నాయి. ఆ తదుపరి మీకు 18, 19వ తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు కానీ ఏదైనా వార్త వినవలసి రావడం కానీ లేదా ఏదైనా ఒక చిన్నపాటి సమస్య కానీ మానసికంగా శారీరకంగా ఎక్కువగానే అలసటతో కూడినటువంటి పనుల యందు ఆసక్తి కానీ వేళ తప్పిన భోజనాలు కానీ ఆర్థికంగా ఇతరులతో కొద్దిగా మీ అభిమానాన్ని అంటే కొంత ఇన్సల్ట్ బై అదర్స్ అంటారు దీన్ని, అట్లాంటి కూడా జరగవచ్చు. కానీ జాగ్రత్తగా వ్యవహారం చూసుకున్నట్టయితే మీకు ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కొద్దిగా కుటుంబ వ్యవహారాలలో అనాసక్తి, ఆరోగ్య విషయంలో కొంతది, భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న పొరపచ్చాలు అలాగే ఉంటున్నప్పటికీ కూడా మీకు వ్యావహారికంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక కొత్త నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఏదైనా శుభకార్యాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనపడుతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు శుభకార్యాల్లో పాల్గొనడం కానీ ప్రత్యేకించి మీరు తలపెట్టిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం కానీ ఒక ఆనందం కానీ మీకు బాగా కలుగుతున్నది. గృహ సంబంధమైన వ్యవహారాలు, భవిష్యత్తుకు సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు కొంత నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే కొన్ని విషయాల యందు మీకు కొంత అనాసక్తిగా ఉంటున్నప్పటికీ కొత్త వారి పరిచయాల వల్ల లాభాలు అంటే ఇతరుల ప్రోత్సాహంతో కూడా మీరు ఉత్సాహంగా ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అడపాదడప చిన్నపాటి
కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాదనలు వ్యతిరేకతలు కూడా ఏర్పడవచ్చు. ఏదైనా జాగ్రత్తలు తీసుకోండి. మృగశిర నక్షత్ర జాతకులకు భార్యాభర్తల మధ్యన కానీ, అత్యంత సన్నిహితుల మధ్యన కానీ, అలాగే కొద్దిగా వైరుధ్యాలు కానీ, భిన్న అభిప్రాయాలు కానీ, వాద వివాదాలు కానీ జరగవచ్చు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాగే మీకు కొంత అనుకూలమైన పరిస్థితులు, ఇతరుల యొక్క సహకారాలు కూడా లభించవచ్చు. ప్రత్యేక ప్రయాణాలు కొనసాగించవచ్చు. ఈ విధంగా వృషభ రాశి వారు ప్రత్యేకించి ఈ వారంలో 17వ తేదీ సూర్య సంక్రాంతికి, తులా సంక్రాంతి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి సూర్యభగవాన్ని ఆరాధన చేసుకొని సూర్య ప్రీత్యర్థం మీరు నువ్వులు దానం చేయండి, మజ్జిగ దానం చేయండి. బ్రాహ్మణులకు కానీ బ్రాహ్మణేతరులకు కానీ అయినంత వరకు దానం చేయండి. అనుకూలతలు ఉంటాయి. అయితే ఒక విషయంలో మీకు ప్రత్యేకించి ఈ వారాంతంలో వృషభ రాశికి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు, ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మికంగా ఉత్సాహపూరితమైనటువంటి, అంటే చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు కానీ ఇలాంటివి సంభవించవచ్చు. సోదర సంబంధమైన వ్యవహారంలో కూడా ఒకవైపు సంతోషం కలగవచ్చు, ఒకవైపు బాధ్యతలు కూడా కలగవచ్చు. కొద్దిగా గమనించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరాలు వృషభ రాశికి కలగబోతున్నాయి. మరి ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. మిథున రాశి మృగశిరార్థం ఆరుద్ర పునర్వసు త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులలో ఆరోగ్యంలో కొద్ది మార్పులు, నిస్సత్వ, తెలియని బలహీనతలు, కుటుంబ సౌఖ్యానికి కొంత ఎడంగా ఉండడం, ఉదర సంబంధమైనటువంటి సమస్యలు, ప్రత్యేకంగా కుటుంబ సభ్యులలో పిల్లలు, బాధ్యతలు, ఏదో కొద్దిగా బరువైనటువంటి పరిస్థితులను కూడా కలగబోతున్నాయి. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల కొంత విశ్రాంతి ఉన్నట్టుగా లేనట్టుగా కూడా ఉంటుంది. కానీ మిథున రాశి వారు ఆలోచించుకొని ఈ వారాన్ని మసులుకోవాలి. ముందు భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో కూడా కొంత మసులుకోవాల్సినటువంటి అవసరాలు ప్రత్యేకంగా ఏర్పడుతున్నాయి. ఈ వారం ప్రారంభంలో కొంత అజీర్తి సంబంధమైన వ్యవహారాలు కానీ, లేదా ప్రతి పనిలో ఆలస్యం కానీ, అనుకోని ప్రయాణాలు కానీ, ఏదైనా ఒక వార్త వినవలసి రావడం కానీ, ప్రత్యేకించి మీకు ధనం యొక్క విషయంలో అపారంగా కొంత ఖర్చు కానీ, ఆకస్మికంగా ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కానీ ఏదో ఒకటి జరిగే అవకాశాలు ఉన్నాయి. 14, 15వ తేదీలలో కొద్దిగా మనసు కుదుట పడవచ్చు. కొద్దిగా మీరు చేసే పనుల యందు ఆసక్తి చూపించకపోవచ్చు. వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఏదో ఒకటి కొంత శ్రద్ధతో కూడినటువంటి దీర్ఘాలోచనలు బాగా సాగుతాయి. భవిష్యత్తు గురించి కొంత బెంగ పెట్టుకుంటారు. అలాంటివన్నీ కూడా దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి 16, 17వ తేదీలలో కొంత ఆనందదాయకంగా ఉంటుంది. ఇతరుల సహకారాలు కూడా మీరు ప్రోత్సహిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ రంగాలకు, ఉన్నత ఉద్యోగాలలో ఉన్నటువంటి వారు, వ్యాపారంలో ఉన్నటువంటి వారు ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేసేటువంటి అవకాశాలు 16, 17లో ఉన్నాయి. శుభకార్యాలలో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల ఆదరణ, బంధుమిత్రులతో సహకారంతో చేసేటువంటి పనులు చాలాగా ఉన్నాయి. అలాగే 18, 19 కూడా మీకు అనేకంగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ వారాంతంలో మీకు కనబడుతున్నది. అయితే ఒక విషయంలో మీరు జాగ్రత్తగా ఏంటంటే అత్యంత ఉత్సాహాన్ని మీరు ఎక్కువగా చూపకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. అయినంత వరకు మీ విషయంలో, మీ కుటుంబ సభ్యుల విషయంలో, అత్యంత సన్నిహితుల విషయంలో కొంత శ్రద్ధ వహించుతూ జాగ్రత్త తీసుకుంటూ ఆరోగ్య విషయానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. కొద్దిగా ప్రతి పనిలో కొద్దిగా ఆలస్యం జరిగినా, కొంత నిరుత్సాహంగా ఉన్నా మీరు మీకు మీరుగా కొంత ఉత్సాహాన్ని తోడు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. మృగశిర నక్షత్ర జాతకులకు అయినంత వరకు ఆరోగ్య విషయంలో, భార్య ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారాలలో శ్రద్ధ చూపవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. అలాగే తరచు ప్రయాణాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకంత మీకు ఇతరుల సహకారాలు, మిత్రుల సహకారాలు కూడా పొందవచ్చు. ప్రయాణాల మూలకంగా లాభాన్ని కూడా పొందవచ్చు. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కొంత అనుకూలతలు, కొన్ని విషయాల్లో ఏదైనా ఒక వస్తువులు, ప్రత్యేకంగా వస్తు సముదాయాలతో కూర్చుకోవడాలు,
మిత్రుల సహకారాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నప్పటికీ కూడా అయినంత వరకు మీరు ప్రత్యేకంగా ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ, ప్రయాణాల యందు శ్రద్ధ వహిస్తూ, అలాగే మీరు చేసే పనుల యందు కూడా ఉత్సాహాన్ని చూపుతూ ముందుకు పోవాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా కానీ, బంధుమిత్రుల సహకారంతో కానీ బలవంతంగా కొన్ని పనులు, నిష్ఠూరంతో కొన్ని పనులు చేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. చిన్నపాటి మనస్తాపాలు కూడా పొందుకుంటారు. అలాగే మీ శరీర ఆరోగ్యంలో కూడా కొద్ది మార్పులు వస్తున్నట్టుగా మీరు గ్రహిస్తారు. ఆ తదుపరి మీ వ్యవహారాలలో కొంత అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా మీరు గ్రహ ప్రీత్యర్థం గ్రహారాధన చేసుకుంటూ మీరు ముందుకు పోవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. మిథున రాశికి సంబంధించి వ్యవహారపూర్వకంగా, రాజకీయ రంగాలు, వృత్తిపరంగా, న్యాయపరమైనటువంటి విషయాలలో ఎవరైనా, ఏ కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా ఎవరైనా కానీ కొంతకాలం వేచి చూడవలసినటువంటి పరిస్థితులు, ప్రత్యేకమైన అవకాశాలు మీకు మున్ముందు లభించబోయే అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో కలుగుతున్నటువంటి ఫలితాల మూలకంగా మీకు అనుకోని ప్రయాణాలు, అనుకోని సహకారాలు ఇట్లాంటివి కూడా పొందే అవకాశాలు కూడా మీకు చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి. కాబట్టి ప్రత్యేకించి మిథున రాశి వారు కూడా ఈ వారంలో 17వ తేదీకి సంబంధించి మీరు ప్రత్యేకించి సూర్య భగవానునికి ప్రత్యేకమైనటువంటి పూజలు సలపండి, నువ్వులు దానం చేయండి, మజ్జిగ దానం చేయండి. అనుకూలమైన పరిస్థితులు మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో చాలా వరకు మిత్రుల సహకారాలు, కుటుంబ సభ్యుల సహకారాలు బాగానే పొందుతారు. ఒకవైపు ఆనందంగానే ఉంటారు, కానీ లోపల మీ గృహ బాధ్యతలు విషయంలో కొంత భవిష్యత్తుకు సంబంధించిన పనులయందు వీటిలో కొద్దిగా మార్పులు, చేర్పులు చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. ముఖ్యంగా మీకు ఆకస్మికమైనటువంటి కోపతాపాలతో కొద్ది కుటుంబ వాతావరణాన్ని చిత్రవంతంగా చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ స్వవిషయంలో, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో, మీ మీద బాధ్యత పెట్టినటువంటి వారి విషయంలో ఏదో ఒక జటిల సమస్యకు పరిష్కారాలని చేసుకోవలసినటువంటి అవసరాల్లో తబ్బిబ్బు పడుతూ ఉంటారు. కాబట్టి మీకు చాలా ఓపిక అవసరంగా ఉంది. దాని మూలకంగా కొంత మంచి ఫలితాలు పొందుతున్నప్పటికీ కొద్దిగా నిస్సహాయత కూడా ప్రకటిస్తారు. ముఖ్యంగా ప్రయాణాలు, వాహనాలు నడపడాలు, కుటుంబ సభ్యులు, పెద్దవాళ్లతో ఉన్న అనుబంధాలు, తల్లి ఆరోగ్యం, ముఖ్యంగా స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పనిచేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువులతో కానీ, అత్యంత సన్నిహితులతో కానీ వైరుధ్యం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ఈ వారంలో మీకు 13వ తేదీ అత్యంత అనుకూలంగా ఉంది. ఈ వార ప్రారంభం చాలా విశేషంగా ఉంది. ప్రత్యేకమైనటువంటి ఏదైనా శుభవార్త వింటారు, శుభకార్యాలకు సంబంధించిన విషయాల గురించి ప్రస్తావనలో ఉంటారు, ఆలోచనలు చేస్తారు. అలాగే 14, 15వ తేదీలో కూడా మీకు అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా మీ ఆరోగ్యంలో కొంత మార్పు, అలాగే మీ ఆహార విహారాలలో కొద్ది మార్పు, అజీర్ణ సంబంధమైన సమస్యలు, మలబద్ధకమైనటువంటి సమస్యలతో పాటు చిన్నపాటి మనస్తాపాలు, కొద్దిగా ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు తలపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కొద్దిగా విచారమైన సందర్భాలు, విచారమైన సన్నివేశాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 16, 17 చాలా ఓపికతో మీరు కార్యాన్ని సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఇష్టాలతో సంబంధం లేకుండా ఇతరులకు సంబంధించిన అభిప్రాయాలు కానీ, వారికి సంబంధించిన విషయంలో మీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా కనబడుతున్నది. ఆ తదుపరి మీకు 18, 19లో విశేషంగా ఏదైనా ఒక శుభకార్యాలలో కానీ, బంధువర్గ మిత్రవర్గాలకు సంబంధించిన విషయంలో కానీ, అలాగే మీ వృత్తి ఉద్యోగాలలో ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటనలు మీకు జరిగేటువంటి అవకాశాలు కూడా ప్రత్యేకించి కనబడుతున్నాయి. అలాగే మీరు ఈ వారంలో అయినంత వరకు దైహిక సంబంధమైన వ్యవహారాలు, అంటే మీరు శ్రామికులైనట్టయితే మీ వృత్తి పనులు, యంత్రాల మీద పనిచేసేవాళ్ళు, ఆడవాళ్ళు ప్రత్యేకించి కర్కాటక రాశి వారు వంటగదులలో
మరి అగ్ని సంబంధమైన వ్యవహారాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైనా ఆకస్మికంగా ఏదైనా ఒక సంఘటన కూడా జరిగే అవకాశం కొద్ది ప్రమాదభరితం అనవచ్చు. కాబట్టి మీరు కొంత అలర్ట్గానే ఉండాలి ఈ వారాంతం నుంచి. అంటే ఈ వారానికి 4 దినాల ముందు నుంచి కూడా ఉండవచ్చు. కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. దాని మూలకంగా మీకు అనుకూలతలు అంటే కొద్దిగా మీ యొక్క అలర్ట్నెస్ అవసరం అండి. ఏదైనా ఒక రకంగా అలర్ట్నెస్ అవసరం అంటారు. దాని మూలకంగా మీకు మున్ముందు అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముందుగా పునర్వసు నక్షత్ర జాతకులకు చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం. అన్నీ కూడా ఆకస్మికంగానే తలపెట్టిన కార్యక్రమాలు కానీ సంఘటనలు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహారాలు ఉండవలసి, అనుకోని కోపతాపాలు, అనుకోని ఏదైనా కొన్ని అనుకోని సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు పునర్వసు నక్షత్ర జాతకులకు కూడా కనబడుతున్నది. కొంతవరకు అనుకూలత అంటే ఇది ఒక రకంగా ఈ యొక్క పునర్వసు నక్షత్ర జాతకుల విషయంలో ఆకస్మికంగా కొన్ని మిత్రులతో ఆనందం కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. లేదా ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏమైనా మీరు కొంత ధార్మికంగా దైవభక్తిని మీ యొక్క స్వశక్తిని ఆధారం చేసుకొని దైవభక్తితో మీ దైవభక్తిగా వండుకుంటూ కొన్ని పనులు చేసుకోండి. అనుకూలతలు ఉంటాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు అయినంత వరకు ధార్మిక పనులయందు ఆసక్తి, ధర్మపర ఆచరణ, ఇతరులకు సహాయ సహకారాలు, వాటికి సంబంధించిన విషయాలు, కొంతవరకు మీదిగాని పనులయందు ఆసక్తి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత అనుకూలతలు ప్రతికూలతలు గృహ సంబంధంగా కూడా కనబడుతున్నాయి. ఏదేమైనా కొంత జాగ్రత్తలు పుష్యమి నక్షత్ర జాతకులు కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహం ఒకవైపు, అత్యంత భయము ఆందోళన ఒకవైపు, ఏదో జరగబోతున్నదటు వైపు, ఆకస్మికంగా భార్యాభర్తల మధ్యన కానీ తల్లి తండ్రుల కొడుకుల మధ్యన కానీ ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది. మీరు చాలా వరకు ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఆడవాళ్ళు మరింత శ్రద్ధతో ఉండాలి. మగవాళ్ళు కూడా ఆకస్మికంగా అనుకోని సంఘటనలు జరుగుతాయి. కోపతాపాలతో అంటే వాగ్వాదాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఆ తదనంతరం మీకు మీ వ్యవహారాల్లో కొన్ని మార్పులు కూడా కొద్ది కాలం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వారు కొంత అలర్ట్నెస్ వీళ్ళు కూడా ఉండడం మంచిది. కొంత శుభం కూడా జరుగుతుంది, జరగదని కాదు, కానీ ఒక ఒత్తిడి మీ మీద ఎక్కువగా ఉంటుందండి. అది మీది కావచ్చు, ఇతరులది కావచ్చు. ఆ ఒత్తిడి మూలకంగా మీరు అలసటతో అవిశ్రాంతిగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశికి సంబంధించిన స్త్రీలు మరింత ఒత్తిడితో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ప్రత్యేకించి ఈ తులా సంక్రమణానికి సంబంధించిన విషయంలో శ్రద్ధ వహించి సూర్య నమస్కారాలు గావించుకొని మీ కుటుంబ బాధ్యతల విషయంలో ఆర్థికపరమైన వ్యవహారాలు చక్కగా ఉండడానికి మీరు ఈ వారం 17వ తేదీ సూర్య భగవాన్ని ప్రార్థన చేసుకోండి. సూర్యునికి అర్ఘ్యాలు, సూర్య గాయత్రి మంత్రాలు ఇలా చేస్తూ సూర్య నమస్కారాలు కూడా కావిస్తూ ప్రత్యేకించి తిలాలు అంటే నువ్వుల దానం చేయండి, మజ్జిగ దానం చేయండి మీ చేత. దాంతో కొంత ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం. సింహరాశి వారికి కొంత ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. గృహ సంబంధంగా శుభకార్యాలు, ఏదైనా వస్తు వాహనాలు కొనుగోళ్ళు, మీకు అభిరుచితో సంబంధించినటువంటి విషయాల్లో ఇది ఒక రకంగా సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వాళ్ళకి కొత్తగా అంటే నూతన దంపతులు అనవచ్చు, కొత్తగా ఏర్పడిన స్నేహితాలు అనవచ్చు, కొత్తగా ఏర్పడుతున్న ప్రేమల వాళ్ళ విషయాలు అనవచ్చు. ఏదైనా ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఒక ధైర్యం కూడా వస్తున్నది, ఒక భయం కూడా ఏర్పడుతున్నది. చాలా విచిత్రంగా ఉంది ఈ యొక్క సింహరాశి ఫలితాలలో. ఒకవైపు ఆనందం, ఒకవైపు ఉత్సాహం, ఒకవైపు అప్పుడే సంతోషం, అప్పుడే నిరుత్సాహం, అప్పుడే ఈ పని నేను చేయగలనా చేయలేనా అనే పరిస్థితి. మరి ఒక తర్వాత భయం కూడా కలగబోతున్నది. ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా మిశ్రమైనటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా ఈ వారం ప్రారంభం మాత్రం మీకు చాలా అంత ఉత్సాహంగా ఉంది. 13, 14, 15 వరకు చాలా ఉత్సాహంగా ఉంది. మరి విశేషించి మంచి అండర్స్టాండింగ్తో ఉంటారు. సామాజిక గౌరవాలు, కుటుంబ గౌరవాలు ఇవన్నీ కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి సింహరాశికి సంబంధించిన వాళ్ళు రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు,
ఉన్నత ఉద్యోగాలు, బాధ్యత గల ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి మరి ఈ వారం 14, 15 జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఒక ప్రత్యేకత కనబడుతున్నది. ఆ ప్రత్యేకతలో మీరు శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉంది, జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. అందులో ముఖ్యంగా రాజకీయ నాయకులు. ఆ తదుపరి 16, 17 ఆకస్మిక ప్రయాణాలు నెలకొనే అవకాశాలు, మీ చేత కొంత రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు కూడా జరిగే అవకాశాలు, కొద్దిపాటి మానసికంగా శారీరకంగా ఒత్తిడులు, వేళ తప్పిన భోజనాలు, ఏదైనా వార్త శుభం కావచ్చు అశుభం కావచ్చు ఇనే అవకాశాలు, దాని మూలకంగా మీరు స్పందించేటువంటి పరిస్థితులు ఇలాగా ఉన్నాయి. 18, 19తో కొంత అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా ఏదో ఒక భయము కదలిక మీలో కలగబోతున్నది. కాబట్టి సింహరాశి వారు ఈ వారాంతంలో అనుకోని స్థానచలనాలు కానీ ఇలాంటివి జరగవచ్చు. అయితే ముఖ్యంగా మీరు స్థిర చరాస్తుల విషయంలో క్రయ విక్రయాలు, ఆస్తిపాస్తులు అమ్మడాలు కొనుగోళ్ళు వీళ్ళకి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి మీరు ఒకవైపు శుభకార్యాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒక రకంగా మానసిక ఒత్తిడి మీ మీద బాగా పెరుగుతున్నది కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. కొంతమంది విషయంలో దూరదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. మఖ నక్షత్ర జాతకులకు కొంత ప్రతికూలతలు ఉంటున్నప్పటికీ కూడా ఏదో ఒక ప్రత్యేకత ఈ వారంలో కలగబోతున్నది. మున్ముందు మీరు ఏదో ఒక ప్రయాణం, ఏదో ఒకటి చేయవలసినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు గృహ విషయంలో, మీ స్వవిషయంలో కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం కలుగుతున్నది. అలాగే మీ ఆర్థిక పరిస్థితులు, సోదర సంబంధమైన వ్యవహారాలు కూడా అనుకూలతలే ఉన్నాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కొద్దిపాటి ఆలస్యంతో ఓపికతో మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. గృహ వాతావరణంలో మీరు కొంత ఒదిగి ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ప్రయాణాల విషయంలో కొంత జాగ్రత్తలు, సోదరుల విషయంలో వాగ్వాదాలు, అనుకోని వైరుధ్యాలు, కొద్దిగా భిన్న అభిప్రాయాలు సోదరుల విషయంలో జరగవచ్చు. అలాగే మీ కింద పనిచేసే వారితో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు, చిన్నపాటి వాదనలు ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ శుభ ఫలితాలు వచ్చేటువంటి నిర్ణయాలు మాత్రం మీరు తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనా సింహరాశి వారికి ఈ వారాంతంలో తేలికపాటి భయము, ఆందోళన కలిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు అత్యవసర విషయాలు కానీ కొన్ని నిర్ణయాలు కానీ మీరు వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారంలో మీరు మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. తులా సంక్రమణం. ప్రత్యేకించి సింహరాశి వారు సూర్యునికి సంబంధించిన ప్రీతి కొరకు సూర్యుని పూజలు, సూర్యునికి అర్ఘ్యాలు, సూర్య నమస్కారాలు, సూర్య దేవాలయాల సందర్శనలు ఇత్యాదులు ఎన్నైనా చేయండి. అలాగే సూర్య గాయత్రి కూడా పఠించండి. ప్రత్యేకించి 17వ తేదీ మీ చేత నువ్వుల దానం, నువ్వులు కానీ నువ్వుల పిండి కానీ దానం చేయండి. మజ్జిగ కానీ పెరుగు కానీ దానం చేయండి. బ్రాహ్మణులకు కానీ పూజారులకు కానీ ప్రత్యేకించి అవసరం ఉన్న ఎవరికైనా ఇది దానం చేయండి ప్రత్యేకించి. అలాగే ఈ వారంలో వస్తున్న మార్పుల వల్ల ఒక నెల పాటు ప్రతి ఆదివారం ప్రత్యేకించి మీరు సూర్య నమస్కారాలు, తెల్ల జిల్లెడు చెట్టుకు సంబంధించిన పూజలు ఇలాంటివి చేసుకోండి. అలాగే రూబీ స్టోన్ ధరించండి, చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యారాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల ప్రత్యేకించి ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, సోదరులు సోదరీమణులు తోబుట్టువులకు సంబంధించిన విషయాలు, అలాగే మీ కింద పనిచేసేవారు, మీ పై అధికారులతో సంబంధించిన విషయాలలో, అలాగే మీ ఆర్థిక వ్యవహారాలు, గృహ సంబంధమైన వ్యవహారాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. కొంతపాటు తేలికగా మీకు ప్రారంభంలో కొంత భయం ఉన్నా మీకు చివరిలో కొంత ధైర్యం కూడా కలగబోతున్నది. అలాగే కన్యారాశి వారు ప్రత్యేకించి ఈ వారంలో చాలా మధ్యస్థంగా ఉంటారు. ప్రారంభంలో కొద్దిగా బద్ధకంగా కూడా ఉంటారు. కొందరి విషయంలో మలబద్ధకం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అకాల భోజనాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కన్యారాశి వారికి. 14, 15వ తేదీల్లో చాలా శాంతియుతంగా ఉంటారు, భక్తి మార్గంలో ఉంటారు. ప్రత్యేకించి ప్రతి పనిని శ్రద్ధగా ఆలోచిస్తారు, శ్రద్ధగా ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. 16, 17వ తేదీలలో కూడా కొంత దీర్ఘాలోచనలు ఉంటాయి, కానీ మీరికి మాత్రం మీరు చాలా సంతోషంగా వ్యక్తపరుస్తారు.
ప్రతిదీ కొద్దిగా లోతైన ఆలోచనలతో ఆనందంగా చూస్తుంటారు. భార్య సహకారం, తల్లి సహకారాలు, కుటుంబ సభ్యుల సహకారాలు ఉంటున్నప్పటికీ కొద్దిగా భయము, ఆందోళన పిల్లల విషయంలో చెందే అవకాశాలు ఉన్నాయి. 18, 19 ఆకస్మిక ప్రయాణాలు కలగవచ్చు, ఆకస్మికంగా ఖర్చులు ఏర్పడవచ్చు, కొంతవరకు సౌఖ్యకరమైన జీవితానికి కొద్దిపాటి ఎడంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఆహార నియమాలతో కూడా శరీరాన్ని కొంత శుష్కింప చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక దూర దేశానికి సంబంధించి దూర వార్త అది ఏదైనా కావచ్చు, వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తల్లి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ భవిష్యత్తుకు సంబంధించిన మీ నిర్ణయాలు, మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలకు దానికి సంబంధించి మాత్రం మీకు కొంత ధైర్యం మాత్రం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒకంత కన్యారాశికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులకు మీ వృత్తి, మీ ఉద్యోగాల్లో చాలా అనుకూలతలు ఉంటున్నాయి. అలాగే కొంతవరకు ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకంగా కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాల్లో కొద్దిగా చిన్నపాటి మనస్తాపాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ప్రత్యేకమైన ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఈ కన్యారాశికి గోచరిస్తున్నాయి. ఇతరుల అభిప్రాయాలను తప్పనిసరిగా మన్నించి ఆచరించవలసినటువంటి ఒత్తిడి పరిస్థితి కూడా మీకు కలగవచ్చు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు సోదరులతో కానీ సన్నిహితులతో కానీ అనుబంధాల్లో కొద్ది మార్పులు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో, ఆర్థికపరమైన వ్యవహారాల్లో కొన్ని నిష్ఠూరాలు ఉన్నాయి. కొన్ని శుభకరమైనటువంటి పనులకు మీరు ఖర్చు చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ఒకంత ఆనందం కూడా కలుగుతున్నది. కొంతవరకు మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత ప్రతికూలతలు, అనుకూలతలు ఉంటున్నప్పటికీ కూడా మీరు మంచి ఫలితాలే పొందబోతున్నారు. చిత్తా నక్షత్ర జాతకులకు ఖచ్చితంగా మీ తోబుట్టువులతో కానీ, బ్రదర్స్తో కానీ, సన్నిహితులతో కానీ, మీ కింద పనిచేసే వారితో కానీ ఆకస్మిక ఘర్షణలు, ఆకస్మికంగా మనస్తాపాలు కలగవచ్చు. చిన్నపాటి ప్రయాణాలు సంభవించవచ్చు. ప్రయాణాల మూలకంగా అధికంగా ఖర్చులు కూడా ఉండవచ్చు. ఆ తదుపరి కుటుంబ వ్యవహారాలలో మీకు అనుకూలతలు ఉంటున్నప్పటికీ ఆకస్మికంగా కుటుంబ సభ్యులతో మీరు ప్రయాణాలు కొనసాగించేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కన్యారాశి వారికి ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల మీరు కొంతపాటి ధైర్యంతో, ఉత్సాహంతో కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కొత్త పనుల యందు ఆసక్తి చూపగలుగుతారు. మరి ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి మీ వ్యక్తిగత వ్యవహారాలు, మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే గృహ సంబంధం కానీ, మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ సంబంధం కానీ, మీ దేహారోగ్యాలు, మీ ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా తులారాశి ఈ వారం చాలా వరకు ప్రారంభంలో మీ సెల్ఫ్ కాన్సన్ట్రేటెడ్ అంటే మీకు సంబంధించిన వ్యవహారాల మీదనే ఒత్తిడి, దాని మీద శ్రద్ధ, ఆ పనులు ఎందు ఆసక్తి ఎక్కువగా కనపడుతున్నది. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల వృత్తిపరమైన విషయాలు, భార్యకు సంబంధించిన వ్యవహారాలు, భార్యా తరఫు బంధువులకు సంబంధించిన విషయాలు, అలాగే ఏవో కొన్ని ప్రత్యేకతలు ఆర్థిక పరంగా, మీ వ్యక్తిగత పరంగా కొన్ని మార్పులు చేయబోతున్నారు. అయితే దీంట్లో కొంత పట్టుదలతో చేసే పనులు ఉన్నాయి, కొంత మూర్ఖ పట్టుదలతో చేసే పనులు ఉన్నాయి, కొన్ని ఇతరుల బలవంతంగా చేసేటువంటి పనులు కూడా కొన్ని కనబడబోతున్నాయి. కొంత జాగ్రత్తలు కూడా తీసుకుంటే అనుకూలతలు ఉంటాయి. మొత్తం మీద తులారాశి వారు ఈ వారం ప్రారంభం చిన్నపాటి ప్రయాణాలు ఉండడానికి కానీ, మీరు తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేసేటువంటి అవకాశాలు కానీ, అత్యంతంగా మీరు ఆశించిన ఫలితాలు పొందడానికి మీ మిత్రుల సహకారాలు కానీ, బంధువుల సహకారాలు కానీ, కుటుంబ సభ్యుల సహకారాలు కానీ మార్పులు ఉండవచ్చు. ఆ తదుపరి 14, 15 మీరు చాలా వరకు వేదాంత ధోరణిలో, నిరాశావాదంలో, లేక ప్రత్యేక నియమాలతో, భక్తి శ్రద్ధలతో ఏదో ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. తల్లి తండ్రుల ఆరోగ్యాలు, పిల్లల ఆరోగ్యాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. 16, 17లో అత్యంత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతవరకు ఎదుటివారిని సంతోషపెట్టడానికి మీరు సన్నాహం చేస్తారు, కానీ ఆలోచనలు ఎక్కువగానే చేస్తారు. కాబట్టి మీరు కాకుండా మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. తల్లి ఆరోగ్యంలో కొద్ది మార్పులు రావచ్చు, లేదా భార్య ఆరోగ్యంలో కొద్ది మార్పులు రావచ్చు. అయినప్పటికీ కూడా
కొంత విశేషంగానే మీరు 16, 17, 18, 19 గడిపేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అయితే ఈ తులారాశి వారు అయినంత వరకు 18, 19 సాయంత్రంతో కొన్ని మీకు మార్పులు రాబోతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఆకస్మికంగా మీ శరీరంలో కొన్ని మార్పులు, మీ ఆరోగ్యంలో కొన్ని మార్పులు, అనుకోని సంఘటనలు, వాటి గురించి అతిగా ఆలోచించడం, నిద్ర లేకపోవడం ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు కుటుంబ ఆనందానికి, ఎదుటి వ్యక్తుల యొక్క ఆనందానికి కూడా మీరు ఏదో శుభకార్యం మీ ఇంట్లో జరిగే అవకాశాలు కానీ, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కానీ, బంధుమిత్రులకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు బాగానే పాల్గొంటారు. కొంతవరకు మీ చేత కొన్ని శుభకార్యాలకు ధనం కూడా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం తులారాశి వారికి మీకన్నా ఎక్కువ మీ సహధర్మచారిణి, మీ భార్య, పిల్లలు, మీ వృత్తికి సంబంధించిన విషయంలో మిత్రులు, మీ అధికారులు, ఏదో ఒకటి వారికి సంబంధించిన విషయంలో మీరు కొద్దిగా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు అనుకున్నట్టుగా మీరు నడవవలసినటువంటి పరిస్థితులు, వాళ్ళ కోసానికి ప్రత్యేకంగా మీరు ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా చిత్తా నక్షత్ర జాతకులకు నిండుగా ప్రయాణ సూచనలు, ఒక్కొక్కసారి అధికమైన ఖర్చులు, కొన్ని నిష్ఠూరాలు, కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మీరు దాన్ని సమన్వయపరుచుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. స్వాతి నక్షత్ర జాతకులకు తోబుట్టులతో ఉన్నటువంటి అనుబంధాలకు మీద కొంత ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అత్యంత సన్నిహిత బంధువులకు మీ చేత కొంత ద్రవ్యం ఖర్చు కావచ్చు. అలాగే మీ మీద ఆధారపడిన వ్యక్తులకు కొంత ద్రవ్యం ఖర్చు చేయవలసిన అవసరం రావచ్చు. అలాగే మీ కుటుంబ వ్యవహారాల్లో ధార్మికమైన వ్యవహారాలు ఉండవచ్చు. ప్రయాణాలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొంత శుభం మీ చేత జరిగే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఖచ్చితంగా ప్రయాణ సూచనలు ప్రత్యేకించి కనబడుతున్నాయి. మీ తోబుట్టులలో జ్యేష్ఠుడైనటువంటి వ్యక్తులకు, తండ్రికి సంబంధించిన వ్యవహారాలు, తండ్రి తోడబుట్టినటువంటి వాళ్ళ విషయంలో కూడా కొంత జాగ్రత్తలు, అంటే వారికి సంబంధించిన విషయాలు ఏదో ఒకటి మూలకంగా మీకు కొంత ఖర్చు చేయడం కానీ, ప్రయాణాలు కానీ, వాళ్ళతో కలిసి ప్రయాణాలు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా మీకు కొంత శ్రద్ధ కలిగేటువంటి పరిస్థితులు కొంత ఉంటున్నప్పటికీ మొత్తం మీద చెడు ఫలితాలు తక్కువగానే కనబడుతున్నాయి. మరి ఈ తులా సంక్రమణం మీకు అత్యంత అనుకూలతనే ఇస్తుంది. విశేషించి మీరు తులారాశి వారు ఈ వారంలో 17వ తేదీ మీరు ఆచరించవలసినటువంటి దైవ కార్యక్రమాలు, దైవ సంబంధమైన కార్యక్రమాలతో పాటు సూర్య ప్రీతి కొరకు సూర్య నమస్కారాలు, సూర్య స్తోత్రాలు, అష్టోత్తరాలు, ప్రత్యేకించి జిల్లెడు చెట్టు పూజలు, సూర్య దేవాలయ సందర్శన, దానాలలో నువ్వుల దానం, నువ్వుల పిండి దానం, మజ్జిగ దానం ప్రత్యేకించి చేయండి. కొన్ని మంచి ఫలితాలు పొందండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి వారి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఒకవైపు చాలా సంతోషం మీ వ్యక్తిగత విషయాలలో, కుటుంబ వ్యవహారాల్లో, అలాగే ఆర్థికపరమైన వ్యవహారాలలో. అయితే ఈ వారంలో జరుగుతున్న కొన్ని మార్పుల వల్ల ప్రత్యేకించి అధికంగా ఖర్చులు, ప్రయాణాలు, శుభకార్యాల మూలకంగా, ప్రయాణాల మూలకంగా, ఇతరులకు జరిపేటువంటి సహకారాల వల్ల కొద్దిగా మీ చేత ద్రవ్యం బాగా ఖర్చు అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రత్యేకమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవలసినటువంటి పరిస్థితులకు సంబంధించిన విషయాలు కూడా ఈ వారం చాలా మార్పులు రాబోతున్నాయి. అయినంత వరకు మీ కుటుంబ వ్యవహారాల్లో సంతోషం, భార్యాభర్తల మధ్యన సంతోషం, కొంతకాలంగా ఎడంగా ఉన్నటువంటి భార్యాభర్తలు కానీ, మిత్రులు కానీ, కుటుంబ సభ్యులలో కూడా కానీ ఏకత్వం వచ్చి, ఏకాభిప్రాయం వచ్చి కొంత సౌఖ్యకరమైన జీవితం అనుభవించడం కూడా జరుగుతుంది. అయితే ఏటొచ్చి కూడా మీరు కొన్ని నిబంధనలు సడలించుకుంటారు, ప్రత్యేకమైన ఫలితాలు పొందుతారు. ఇతరుల ఆనందమే ముఖ్యమని అనుకుంటారు. వారి ఆనందంతో పాటు మీరు ఆనందపడేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. తెలియని భయం కూడా ఏదో ఒకటి ఉండడం జరిగింది. అది కూడా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ 13వ తేదీ చాలా సంతోషంగా, అత్యంత ఆనందంగా ఉంటారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా, స్త్రీ పురుషులు భేదం లేకుండా ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా యవ్వనంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ప్రత్యేకంగా కొత్తగా ఏర్పడిన మిత్రులతో కానీ ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి.
14, 15 ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి, లేదా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రల విషయాలు అనవచ్చు, శుభకార్యాల విషయాలు అనవచ్చు, ప్రత్యేకంగా ధార్మికమైన కార్యక్రమాల విషయంలో అనవచ్చు. ఒక ప్రత్యేకత మాత్రం ఉంటుంది. కొద్ది ఆలస్యంగానైనా ఆ రోజు భోజనాలు ఇత్యాదులు ఏదైనా జరగవచ్చు. ఏదైనా మీకు 15వ తేదీ సాయంత్రం దినాంతం నుంచి మంచి ఫలితాలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కొద్ది ఆలోచనలు ఎక్కువగా, అంటే మీరు మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీగా ఉండేటువంటి పరిస్థితులు, ఇతరుల యొక్క సమస్యల పరిష్కారాలకు మీ ఇన్వాల్వ్మెంట్ అంటే మీ యొక్క ప్రమేయం ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు. దాని మూలకంగా మీకు కొంత మానసికంగా, శారీరకంగా కొంత అశాంతిగా ఉంటున్నప్పటికీ 17వ తేదీ దినాంతం నుంచి 18, 19 అత్యంత ఉత్సాహంగా మీరు ఉండబోతున్నారు. ఇది ఒక ప్రత్యేకత. వృశ్చిక రాశి వారికి ప్రారంభంలోనూ చివరిలోనూ ఆనందంగా బాగా కనబడుతున్నది. అయితే మధ్యలో వచ్చే మార్పులలో ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మిక ధనమైన ఖర్చులు, ప్రత్యేకంగా ఏర్పడుతున్నటువంటి సమస్యల పరిష్కారాలు, వీటికి సంబంధించిన ఒత్తిడి కొంత ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక ధైర్యం, ఈ వారం అంతంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల మీరు రుణ బాధలు తీర్చుకునేటువంటి పరిస్థితి, కొద్దిగా ప్రయాణాలు అతిగా చేసే పరిస్థితి కూడా ఏర్పడబోతున్నది. విశాఖ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలత బాగా కనబడుతున్నది. భార్యాభర్తల మధ్యన సఖ్యత, భార్యాభర్తలు కలిసి ఎక్కడైనా విహారయాత్రలు ఇట్లాంటివి చేసే అవకాశాలు, కొంత మీరు ద్రవ్యాన్ని కూడా బాగా ఖర్చు చేస్తారు, మీ ఆనందానికి, ఇతరుల ఆనందానికి. అలాగే అనురాధ నక్షత్ర జాతకులకు కూడా ప్రత్యేకత బాగా కనబడుతున్నది. కొన్ని ప్రయాణాలు, తలపెట్టిన ప్రయాణంలో మార్పులు చేర్పులు ఉన్నప్పటికీ కూడా ఆనందంగా ఉంటారు. మరి జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహం కూడా కనబడుతున్నది. చాలా కాలంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి, అపోహలు తొలగిపోతాయి. అంటే మీలో ఇంతకాలం ఒకరి విషయంలో అభిప్రాయపడినటువంటి విషయాల్లో మార్పులు వచ్చి చాలా కాలం తర్వాత అన్యోన్యతను ప్రదర్శించుకునేటువంటి అవకాశాలు మీకు కనబడుతున్నాయి. తర్వాత మీ చేతి గుంట కూడా కొద్దిగా శుభ ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు కూడా, వాటికి సంబంధించిన దాంట్లో కొంత ఖర్చు కూడా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ వృశ్చిక రాశి వారు ఒక ఆనందంగానే ముందుకు పోతున్నటువంటి పరిస్థితులు ఈ వారాంతంలో కనబడుతున్నాయి. ఈ వారంలో వచ్చే మార్పులు మీకు మున్ముందు అత్యంత అనుకూలంగానే కనబడుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన విషయాలు. దీంట్లో మీ పరిహారాల విషయంలో ఖచ్చితంగా మీరు 17వ తేదీ నువ్వులు దానం చేయండి, మజ్జిగ దానం చేయండి, సూర్య నమస్కారాలు, సూర్యప్రీతి కోసానికి కొన్ని పూజలు సెలపండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఒక ఉత్కంఠకరమైనటువంటి సందర్భాలు, సన్నివేశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. మీరు ఇతరుల మీద ఆధారపడేదానికన్నా మీ మీద ఇతరులు ఆధారపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కొన్ని విషయాలలో తోబుట్టువులు కావచ్చు, అత్యంత సన్నిహితులు కావచ్చు, భార్య తరఫు బంధువులు కావచ్చు, వారికి సంబంధించిన విషయంలో కూడా మీరు జోక్యం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే మీ వృత్తిరీత్యా కానీ, లేదా రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ఉన్న అనుబంధాలతో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైన బాధ్యతలతో ఉంటుంది. అయితే ఈ విషయంలో ఈ వారంలో కలుగుతున్న మార్పుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలకు భంగం లేదు, సామాజిక గౌరవాలకు భంగం లేదు. కానీ మీ యొక్క వ్యక్తిగతంగా, మీ కుటుంబపరంగా అంతర్గతంగా చూసినట్టయితే మీకు కొద్ది అశాంతి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా గృహ బాధ్యతల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే శ్రద్ధతో ఉండాలి, జాగ్రత్త కన్నా శ్రద్ధతో ఉండవలసిన అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు ప్రయాణ సూచనలకు సంబంధించి, ప్రత్యేకంగా ప్రయాణాలలో దూర ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేసుకోవడము, లేదా అత్యంత రిస్క్తో కూడిన ప్రయాణాలు అంత అనుకూలం కావేమో అని అనిపిస్తున్నది. మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని విధాల అనుకూలతలు ఏర్పడతాయి. అత్యంత ఉత్సాహం మీ విషయంలో కానీ, ఇతరుల విషయంలో కానీ ఎక్కువగా చూపించకుండా ఉండడం మంచిదేమో అని అనిపిస్తున్నది. అయితే ఏదో రూపకంగా మీరు కొంత అదృష్టంతో కూడిన పనులు కూడా కలిసి రావచ్చు. అయితే అది మీరు ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా ఆకస్మికంగా కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మీ సంతానం
వాటి భవిష్యత్తు, వారికి సంబంధించినటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీ శారీరకంగా కూడా ఉదర సంబంధమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి ధనుర్రాశి ఆడవాళ్ళు చాలా జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగా వైద్య సహకారాలు, వైద్య సదుపాయాలకు అనుబంధం దగ్గరగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళలో కూడా కొద్దిగా అనుకోకుండా ప్రతికూల ఫలితాలు ఉన్నాయి, అనుకోకుండా సత్ఫలితాలు, అనుకూల ఫలితాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అనుకూల ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఆవేశపూరితమైన నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఆవేశపూరితమైనటువంటి వాగ్వాదాలకు కూడా దూరంగా ఉండండి. ముఖ్యంగా ప్రేమికులు, కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తుల మధ్యన అనుబంధాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా, ఓపికతో, సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అందులో మూలా నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి శారీరకంగా కొద్ది అలసట, భార్య వ్యవహారాలు, పిల్లల వ్యవహారాల్లో ప్రత్యేక శ్రద్ధ, కొంత అలసట, అలాగే కొంత లాభకరమైనటువంటి విషయాలలో కూడా మీకు ఆకస్మికంగా లాభాలు ఇత్యాదులు కలిగే అవకాశాలు మీకు బాగానే కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా శుభసూచకాలే ఉంటున్నప్పటికీ కూడా మీరు కొంతకాలం వేచి చూడడం మంచిది. తొందరపడి నిర్ణయాలు చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే పిల్లల విషయంలో జాగ్రత్త వహించండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా కొన్ని వ్యవహారాలలో ఆలస్య గమనంగా ఉంటున్నప్పటికీ లాభకరమైన వ్యవహారాల్లో కొంత అనుకూలత, ప్రతికూలతలు ఉన్నాయి. ఏది ఏమైనా ముఖ్యంగా ధనుర్రాశి వారికి మీ సామాజిక జీవన విధానానికి బాగా ఉంటున్నప్పటికీ కుటుంబ వ్యవహారాలలో కొద్ది అశాంతి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారాలు ఆచితూచి చేయండి. తర్వాత మీకు అన్ని ముందు శుభ ఫలితాలు ఉంటాయి. ప్రత్యేకించి ధనుర్రాశి వారు 17వ తేదీన సూర్య సంక్రమణాన్ని అనుసరించి సూర్య నమస్కారాలు, సూర్య ప్రీత్యర్థం పూజలు, సూర్యుని యొక్క స్తోత్రాలు ఇలాంటివి చేస్తూ ప్రత్యేకంగా నువ్వులు దానం చేయండి. అలాగే మజ్జిగ లేదా పెరుగు అది కూడా దానం చేయండి. అంటే వినియోగించండి ఇతరుల విషయంలో. అప్పుడు కొంత మీకు అశాంతి తగ్గుతుంది, కొన్ని సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి చాలా ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. వృత్తిపరంగా మీకు కొంత మీరు ఆశించిన ఫలితాలు కానీ కొంత నిర్దిష్టమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా మీకు లాభాలు పొందబోతున్నారు. ప్రత్యేకించి ఇతరుల నుంచి ఆనందం పొందబోతున్నారు, సహాయ సహకారాలు కూడా పొందబోతున్నారు. మరి ప్రత్యేకంగా ఏవైనా శుభకార్యాలు సలపడం కానీ, శుభకార్యాలు చేయడం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం కానీ ఇలాంటి విషయాలు కూడా మీకు కొంత ఆనందాన్ని ఇస్తున్నాయి. అయినప్పటికీ కొంత మీ యొక్క ఉత్సాహంలో ప్రత్యేకించి గృహ సంబంధమైనటువంటి బాధ్యతల విషయంలో ఒక్కొక్కసారి ఆకస్మికంగా తగాదాలు ఈ వారాంతంలో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా నిర్దిష్టంగా మీరు మంచి ఫలితాలే పొందబోతున్నారు. అయితే 13వ తేదీన ఉన్నటువంటి పరిస్థితులు ఒకంత మీకు అనుకూలంగా ఉన్న ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మిక మార్పులు, వాద వివాదాలు ఇవి కూడా కలగే అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 14, 15వ తేదీల్లో చాలా ప్రశాంతంగా, అంటే గంభీరంగా ఉంటారు. లోతైన ఆలోచనతో ఉంటారు. అన్ని విషయాలను సమీకరించుకుంటారు. పెద్దల విషయాలకు సంబంధించిన, ముఖ్యంగా స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, న్యాయపరమైనటువంటి సమస్యల విషయాలు, ఇలాంటివన్నిటి మీద శ్రద్ధ ప్రత్యేకంగా వహించి 16, 17వ తేదీలలో కొంత ఆనందాన్ని పొందుతారు. బంధుమిత్రుల సహకారాలతో పాలు పంచుకుంటారు, వాళ్ళ సహకారాన్ని పొందుతారు. ప్రత్యేకించి వారి యొక్క సలహాలు కానీ, వారికి మీరు సలహాలు చెప్పడాలు కానీ ఇవి కూడా జరగవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. 18, 19లో కొద్దిపాటి మార్పులు చేర్పులతో కొంత అనుకూలతలే కనపడుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏదో ఒక తెలియని భయం మాత్రం మీకు ఉంటుంది. ఆకస్మిక కలహాలు కుటుంబ సభ్యులతో కానీ, సోదరులతో కానీ, అధికారులతో కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా దీన్ని బట్టి మకర రాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులతో సహకారంతో పొందడానికి ప్రత్యేకించే శ్రద్ధ తీసుకోవాలి.
అలాగే కుటుంబ వ్యవహారాలు, తల్లి ఆరోగ్యాలు, స్థిర చరాస్తుల అమ్మకాల విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలతో కూడా మీరు బాధపడే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా కొంత సుఖం మాత్రం పొందుతారు. భార్య సహకారం మీకు బాగా లభిస్తుంది. అలాగే ఆడవాళ్ళకి మగవాళ్ళ సహకారం, మగవాళ్ళకి ఆడవాళ్ళ సహకారం బాగా పొందుతారు. కొన్ని ప్రత్యేకమైన కోరికలతో సతమతం అవుతుంటారు. ఆ విధంగా మీరు కొన్ని ఆనందంతో పాటు చిన్నపాటి సమస్యలు కూడా తెచ్చుకుంటారు. కాబట్టి స్త్రీల విషయంలో పురుషులు కొంత జాగ్రత్తగా అంటే శ్రద్ధతో ఉండాలి. పురుషుల విషయంలో స్త్రీలు కూడా కొద్దిగా ఓర్పుతో ఉండవలసిన అవసరాలు అలాంటి వాతావరణాలు మీకు కలగబోతున్నాయి. ఏదేమైనా మకర రాశికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు పొందబోతున్నారు. శుభకార్యాలలో మీరు బాగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మీ చేత కొన్ని శుభకార్యాలు నిర్వహించే పరిస్థితులు కూడా మీకు కలగబోతున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి భార్య వ్యవహారాలు, పిల్లలు వ్యవహారాలు కొద్దిగా ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. ఇతరుల అభిప్రాయాలను మన్నించండి, కొంత సుఖపడతారు. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల వాళ్ళ విషయంలో కొద్దిపాటి మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆనందం పొందుతారు, కొన్ని శుభకార్యాలు పొందుతారు. ప్రత్యేకించి మీ వృత్తిలో కూడా అభివృద్ధి చూడగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు ప్రత్యేకించి మీ కుటుంబంలో కానీ, కుటుంబ సభ్యుల అనుబంధంలో కానీ, భార్య తరఫు అనుబంధంలో కానీ ఏదో ఒక ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి సహాయ సహకారాలు, పరస్పర సహకారాలు కూడా బాగా పొందుతారు. అలాగే వృత్తిపరమైన విషయంలో కూడా చిన్నపాటి ఘర్షణలు ఉన్నా మీకు మంచి సహకారాలు లభించే అవకాశాలు శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా కనబడుతున్నది. అలాగే ధనిష్ఠ నక్షత్ర జాతకులు భార్యతో కొద్దిపాటి వివాదాలు, విభేదాలతో కొద్దిగా ఘర్షణాయుతంగా ఉండి పొందవలసిన సుఖాన్ని పొందలేని పరిస్థితులు కూడా మీకు ఏర్పడవచ్చు. ఆ తదుపరి మీ యొక్క వృత్తి ఉద్యోగాల్లో ఉన్నటువంటి ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం కొంత అనుకూలత ఉన్నా ప్రత్యేకించి కొన్ని ప్రయాణాలు, కొన్ని సంఘటనలు, కొన్ని ఆకస్మికంగా కొన్ని ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి ధనిష్ఠ నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాల్లో, తోబుట్టువుల విషయంలో, అలాగే మీ మీద ఆధారపడిన వాళ్ళ విషయంలో జాగ్రత్త వహించండి. కొంత భిన్న వైఖరి ఉంది కాబట్టి కొద్దిగా మీరు ఓర్పుతో ఉండి పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి ప్రత్యేకించి మకర రాశి వారు 17వ తేదీన నువ్వులు దానం చేయండి, మజ్జిగ దానం చేయండి, మంచి ఫలితాలు పొందండి. సూర్య గాయత్రి, సూర్య నమస్కారాలు, సూర్య అష్టోత్తరాలు కూడా చేయండి, మంచి ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్రాత్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పుల వల్ల భార్యతో కానీ, స్త్రీలతో కానీ, ప్రత్యేకించి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి స్త్రీ సంబంధమైన పర్యాలు కానీ ఏదో ఒక నిస్సత్తువ, కొద్దిగా కుటుంబ సౌఖ్యానికి కొద్దిగా ఎడం కావాల్సినటువంటి పరిస్థితులు, భార్యాభర్తల మధ్యన అనవసరమైన పట్టుదలలు ఇలాంటివి వచ్చే అవకాశాలతో పాటు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు, తల్లి, తండ్రి వాళ్ళతో కానీ ఏదో కొద్దిగా భిన్నంగా ఉంటారండి. కొద్దిగా కుటుంబంగా చూస్తే ఏంటంటే సౌఖ్యకరమైన జీవితానికి అయితే మీరు చేయవలసిన మార్పులు, పొందవలసిన సుఖాలకు దూరంగా ఉంటారు. చేయవలసిన మార్పులు త్వరగా చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. అయితే ఒకంత ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు ఒక మొండి ధైర్యాన్ని, దీర్ఘకాలిక మంచి శుభకరమైన ప్రణాళిక మాత్రం మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మరి కొంతమందికి ఉద్యోగాలు పొందే అవకాశాలు, కొంతమందికి న్యాయపరమైనటువంటి సమస్యల పరిష్కారాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల మీకు రాబోతున్నది. ముఖ్యంగా కుంభరాశి వారు కుటుంబ వ్యవహారాలలో, స్త్రీ సౌఖ్యంలో, భార్యాభర్తల మధ్యన చిన్నపాటి ఎడం వచ్చే అవకాశాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కాబట్టి అతి పట్టుదలతో మీరు ఎవరు కూడా అతి పట్టుదలతో ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా కుంభరాశి వారు ఈ వారం ప్రారంభంలో కొన్ని ప్రత్యేకమైన సమస్యల పరిష్కారాలు కోసానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలాగే శారీరకంగా, మానసికంగా కొద్దిగా నిస్సహాయతగా ఉంటారు, లేదా అకాల భోజనాలతో నిస్సత్తుగా ఉంటారు.
ఏదో ఒక చిన్నపాటి తెలియని భయం కూడా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి మీకు 14, 15వ తేదీలలో అనుకూలమైన పరిస్థితులు ఉంటున్నప్పటికీ కూడా సత్వర పరిష్కారాల కోసానికి అనుకోకుండా ఆకస్మికంగా కొద్దిగా ఘర్షణాయుతమైన వాతావరణం ఏర్పడుతున్నప్పటికీ కూడా ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మీరు ఉంటూ ఒక విచిత్రమైన సమస్యలను కానీ ఇంతకు ముందు బాగా పెరిగిపోయిన సమస్యలు కానీ ఏవో కొన్ని పరిష్కారం చేయవలసినటువంటి అవసరాలు మీవి కానీ మీ మీద ఆధారపడిన వ్యక్తులే కానీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే 16, 17వ తేదీలలో కూడా మీరు ప్రశాంతంగా ఆలోచిస్తూ మీ యొక్క సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఆ తదుపరి చాలా అనుకూలమైన పరిస్థితులు మీకు ఈ వారాంతంలో ఏర్పడబోతున్నాయి. అంటే 18, 19వ తేదీల్లో అన్ని శుభ పరిణామాలు పొందబోతున్నారు. కాబట్టి ఈ వారంలో మీరు కొంత వ్యక్తిగత సౌఖ్యాన్ని త్యాగం చేస్తూ భవిష్యత్తును ఆలోచన చేస్తూ చేయవలసిన పనుల యందు ఆసక్తి చూపుతూ ఉండాలి. ఇందులో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ప్రయాణాలతో సతమతమవుతారు, బాధ్యతలతో సతమతమవుతారు. వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాగే సతమవుతారు. కానీ కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు అంత తొందరగా లేవు, మున్ముందు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతర ఉద్యోగాలలో ఇతరులు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొద్దిగా ఎక్కువగా శారీరక శ్రమను ఓర్చుకోవాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి, పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో ముఖ్యంగా మీరు చేసే పనుల యందు స్త్రీ మూలకంగా సహాయ నిరాకరణ జరగవచ్చు. జాగ్రత్తగా ఉండండి. లేదా ఏదైనా చిన్నపాటి నింద మీ మీద పడవచ్చు. ఆ తదుపరి కొన్ని వ్యవహారాల్లో మీకు అనుకూలతలు ఏర్పడుతున్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి మీరు చాలా ట్యాక్ట్ఫుల్గా ఉంటారు. ఎలాంటి వారినైనా మీరు సమాధానం పరుచుకునేటువంటి అవకాశాలు ఉంటున్నప్పటికీ కూడా బాగా ఒప్పించవలసిన అవసరాలు, కుటుంబ వ్యవహారంలో భార్యను, వృత్తి ఉద్యోగాల అధికారంలో ఉన్నటువంటి స్త్రీలను చాలా మెప్పించవలసినటువంటి అవసరాలు ఏర్పడతాయి. ఆ తదుపరి స్థిర చరాస్తుల విషయంలో కొద్ది మార్పులు చేర్పులు ఉంటాయి. కొన్ని ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు, అలాగే దేవతా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, శుభకార్యంలో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు కుటుంబ సమేతంగా ప్రయాణం సంభవించవచ్చు. చిన్న భిన్నాభిప్రాయాలు ఉన్నా కూడా మీరు సర్దుకుపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏదైనా శుభకార్యాల నిర్ణయం, శుభకార్యాలకు సంబంధించిన విషయంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కుంభరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారం ఫలితాల్లో మీకు అయినంత వరకు వారాంతంలో మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు. ప్రత్యేకించి కుంభరాశికి 17వ తేదీ కుటుంబ సమేతంగా కానీ మీ వ్యక్తిగతంగా కానీ సూర్య ప్రార్థన, సూర్య నమస్కారాలు, సూర్య స్తోత్రాలు చేస్తూ 17వ తేదీ ఉదయం మధ్యాహ్నం లోపుగా మజ్జిగ లేదా పెరుగు, నువ్వుల పిండి దానం ప్రత్యేకంగా చేయండి. కొద్ది మంచి ఫలితాలు, పరిహారాల విషయంలో మీకు మంచి అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర పాదం, ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులలో మీకు మీ వరకు మీరు ఏదో కొద్ది అనుభవంతో, కొద్దిగా ఓదార్పుతో మీ అంతలో మీరే ఓదార్చుకుంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆలోచనలతో కొద్దిగా ధైర్యంగా, ఉత్సాహంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మీ అనుభవం కొంత తోడవుతుంది. అనుభవంతో ఉన్నటువంటి పెద్దలు, గురువులు, వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలతో మీకు సంబంధించిన వ్యవహారాలు వాళ్ళతో ఉన్న అనుబంధాలతో కూడా మీకు కొంత మేలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయినప్పటికీ ఎందుకో ఈ వారంలో కలుగుతున్న కొన్ని మార్పుల వల్ల ఆరోగ్య విషయంలో, ఆర్థికపరమైన విషయంలో కొంత భయాందోళనలు కలిగిపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మీరు ప్రయాణాల విషయంలో, వాహనాలకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరాలు ఉన్నాయి. ప్రత్యేకించి మీరు ఊహించని రీతిగా కొన్ని సమస్యలను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల ఉంది. అయితే అయినంత వరకు నిగ్రహ శక్తితో, ఓపికతో, సహనంతో ఉండగలిగితే
ఆవేశాలను తట్టుకోగలిగితే, ఆవేశాలు ప్రదర్శించకుండా ఉండగలిగితే కొన్ని మంచి మార్పులు రాగలుగుతాయి. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఒక ఆనంద ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, బంధు మిత్ర సపరివారంగా ఉండేటువంటి పరిస్థితుల్లో కొంత ఆనందంతో ఉండేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ పరంగా కూడా మీకు కొంత ఆనందం కలిగే అవకాశాలు ఉన్నాయి. 14, 15వ తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు సంభవించవచ్చు. ఏదైనా దూర ప్రయాణాలు కానీ, అది భక్తిపరంగా కానీ, లౌకిక పరంగా కానీ, వ్యవహారపరంగా కావచ్చు. అలాగే కొన్ని మీవి కానీ మీవి కాని సమస్యలు కూడా తలదూర్చవలసిన అవసరాలు, పరిష్కరించవలసిన అవసరాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక వార్త వినవలసి వస్తుంది, దానివల్ల మీరు స్పందించే అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. 14, 15వ తేదీలో అకాల భోజనాలు సంభవిస్తాయి, లేదా భోజనాల వల్ల కలిగే బాధల వల్ల కూడా మీరు కొంత ఉపవాస దీక్షతో ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ తదుపరి 16, 17వ తేదీల్లో కొంత ఆనందాన్ని చవిచూస్తారు, కానీ లోతైన ఆలోచనలతో సతమతమవుతుంటారు. భవిష్యత్ ప్రణాళిక కావచ్చు, మీ వ్యక్తిగత సౌఖ్యకరమైన జీవితాన్ని కావచ్చు, కాస్త ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ తదుపరి 18, 19వ తేదీలలో కొన్ని గంభీరమైనటువంటి ఆలోచనలతో గంభీరమైన సమస్యలను పరిష్కారం చేసుకునేటువంటి దిశలో ఉంటారు. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల మీద కాన్సన్ట్రేట్ బాగా చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ వారంలో కలుగుతున్న మరొక మార్పు వల్ల కూడా మీరు మీ యొక్క పిల్లలు కానీ, మీ కింద పనిచేసేవారు ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు ఊహించని రీతిలో మీ దగ్గరికి వస్తుంది. వాటిని గురించి పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ శరీరంలో కూడా కొద్ది ఆకస్మిక మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీగా ఉండేటువంటి మీనరాశి ఆడవాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. అలాగే ఆవేశాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒక దుర్వార్త, ఏదో ఒక దుఃఖకరమైన వార్త వినేటువంటి పరిస్థితుల వల్ల, లేదా అలాంటి న్యూస్ వినడం వల్ల అయ్యో అని అనుకుంటామండి, ఇలా జరిగిందా అని అనుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అయినంత వరకు ఓర్పుతో, సహనంతో ముందుకు పోయే ప్రయత్నాలే చేయండి. అవి అన్నీ కూడా అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని పరిహారాలు మీనరాశి వారు 17వ తేదీన సూర్య నమస్కారాలు, సూర్య గాయత్రి, సూర్య అష్టోత్తరాలు చేస్తూ సూర్య దేవాలయాలను దర్శించి నమస్కరించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ మీరు 17వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం లోపుగా భోజనాదులు ఇలా చేయకుండా ప్రత్యేకంగా స్నానమాచరించి నువ్వులు లేదా నువ్వుల పిండి ఓ బ్రాహ్మణికి దానం చేయండి. మజ్జిగ లేదా పెరుగు బ్రాహ్మణికి కానీ బ్రాహ్మణేతరులకు కానీ దానం చేయండి. కొన్ని పరిహారాలు చేసుకోండి. ఆ తదుపరి మీకు అనుకూలతలు ఏర్పడతాయి. ఇందులో పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగా ఉన్నాయి. కొన్ని ధార్మికమైన విషయాలందు ఆసక్తి కూడా ఉంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు క్వచిత్ ద్రవ్యం క్వచిత్ సుఖం, దుఃఖం అంతగా లేదు, సుఖము అంతగా లేదు. కానీ మీ ఓర్పుతో, ఓపికతో కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. దాని మూలకంగా కొంత సుఖపడతారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి. మీ పేరు మీద శుభకార్యాలు కానీ, అంటే మీ చేతి మీద శుభకార్యాలు కానీ, శుభకార్యాల్లో పాల్గొనగానే జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీకు ఆకస్మికంగా ఏదైనా వినవలసి రావడం, ఆకస్మికంగా ధనలాభం ఉంది, ఆకస్మికంగా ధనం ఖర్చు చేసే పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. తర్వాత రేవతి నక్షత్ర జాతకులకు శుభకార్యాల్లో కానీ, పుణ్యకార్యాల్లో కానీ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంత ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు బాగా కనబడుతున్నాయి. కొన్ని విషయాల్లో మీ దేహారోగ్యం మీద శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఏది ఏమైనా కొంత ఆకస్మికంగా మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు రేవతి నక్షత్ర జాతకులు ఎక్కువగానే ఉన్నాయి. మరి రేవతి నక్షత్ర జాతకులు 17వ తేదీన మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకించి దానాలు, నువ్వుల దానము, మజ్జిగ దానం చేయండి. అనుకూల పరిస్థితులు పొందడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీనరాశికి సంబంధించిన రాజకీయ నాయకులకు పెద్ద అవకాశాలు ఈ వారంలో, కానీ ఈ వారం తదనంతరం సంభవించే పరిణామాల్లో చాలా తక్కువగానే కనబడుతున్నాయి. మరి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలు ఉండేటువంటి వాళ్ళు కొత్తగా ఇన్వెస్ట్మెంట్లు చేసే ప్లాన్లు మాత్రం పెట్టుకోకండి. ఆ తర్వాత ఆలోచన చేయండి.
ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని, యుతులను దృష్టిలో పెట్టుకొని, వేదనలను దృష్టిలో పెట్టుకొని ఈ వార ఫలితాలు మీకు ప్రత్యేకంగా యోగమంజరి టీవీ ద్వారా అందజేస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయండి. మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వండి. మా సబ్స్క్రైబర్ని పెంచండి. సర్వే జనాః సుఖినో భవంతు. మరొకసారి ముందుగానే ఈ వీడియోను విడుదల చేస్తున్నాను కాబట్టి మరొకసారి దసరా శుభాకాంక్షలు కూడా మీ అందరికీ మరొక మారు తెలియజేస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.